పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక 7 ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక 7 ఎకరాల స్థలాన్ని కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. దీనితో పాటుగా గతంలో స్థానికులకు 25% గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా అనేక అంశాలు చర్చించుకోవటం జరిగింది. దానికి సంబంధించిన అంశాలని వివరించడానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన సహచర మంత్రివర్యులు మిత్రులు శ్రీహరి గారు, అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దన్న బలరాం నాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నట్లు రైతును రాజు చేసే దాంట్లో రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చేయాలి అనే తపన ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది. సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి 1.48 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించారు. దీంట్లో ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రివర్యులు కానీ కృషి ఎంతుందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఈ పండించిన పంట ఏదైతే ఉందో సుమారు ఈ సీజన్లో 80 లక్షల పైగా మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం రాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఈ శాఖకు సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి సంప్రదించడానికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వారిచ్చిన ఇండికేషన్ ఏంటంటే మా దగ్గర గోడాములన్నీ ఫుల్గా ఉన్నాయి, మేము ఒక 50 లక్షల టన్నులు తీసుకోగలిగితే ఎక్కువ అనే ఫీలింగ్లో వాళ్ళు ఫెయిలర్స్ ఇవ్వటం జరిగింది. కనీసం ఇంకొక 15-20 వేల టన్నులైనా అదనంగా తీసుకోవాలని మన అధికారులు వారిని అభ్యర్థించడం జరిగింది. బట్ ఏది ఏమైనా ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈరోజు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది. పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో
లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియచేయడం జరుగుతుంది. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందుట్లో 1 హుజూర్ నగర్, 2 కొడంగల్, 3వది నిజామాబాద్ లో అత్యంత అధునాతన సౌకర్యాలతో 3 అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ 9వ తారీఖు నాటికి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలుంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కేబినెట్ లో. అదే రకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ సెక్టార్ల నుంచి అనేక అభ్యర్థనలలో అనేక మంది మంత్రులకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈరోజు కేబినెట్ లో మా సహచర మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వానికి కావాల్సిన అనేక సెక్టార్లకు కావాల్సిన ల్యాండ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి అలొకేషన్ చేయడం జరిగింది. ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏనుకూరు మార్కెట్ కమిటీలో జూలూరుపాడు ఆ సెక్టార్ లో ప్రాంతంలో ఉండే జూలూరుపాడులో ఉదాహరణకు ఒక 10 ఎకరాలు అక్కడ అలొకేషన్ చేయడం జరిగింది. ఇట్లా ఒక 7-8 సెక్టార్లకు మీకు ఆ డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు. 7-8 సెక్టార్కి ల్యాండ్ కూడా అలొకేషన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం